జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ చెప్తూ వచ్చాడు. మత్స్యకారులకు హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం అన్నటువంటిది ఆయన. మత్స్యకారుల ఓట్లు సాధారణంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే, కానీ తమ వైపుకే అన్నటువంటి ఉద్దేశంతో ఓ పక్కన మోపిదేవి వెంకటరమణకి ఓడిపోయినా తీసుకొచ్చి మంత్రిగా ఇవ్వటం, ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ రాజ్యసభ ఇవ్వడం లాంటివి కూడా చేసుకొచ్చారు. అటు పక్కన మరొక వైపున సిదిరి అప్పలరాజుకి మత్స్యకారుడు అన్నటువంటి కోణంతోనే ఇచ్చారు. కానీ వీళ్ళిద్దరూ చెయ్యలేనటువంటి పని ఇప్పుడు అసలు అంటే మత్స్యకారులు మావాడు అని ఎలా ఫీల్ అవ్వాలి? ఆ క్యాస్ట్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు లాయల్ లేదా ఒక రకంగా రాయల్టీ. వీళ్ళు ఆయన డాక్టరు, ఈయన పెద్ద వ్యాపారస్తుడు. కానీ ఒరిజినల్ మత్స్యకారకి సంబంధించినటువంటి వేషధారంతో అటెండ్ అయ్యి నిన్న బొమ్మిడి నాయకర్ సంచలనం సృష్టించారు. నరసాపురం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం అసెంబ్లీ దగ్గర ప్రత్యేకంగా కనిపించారు. సందర్శకులు, మీడియా ప్రతినిధులు అందరూ ఎవరా ఎమ్మెల్యే అంటూ ఆయన గురించి కనుక్కునే ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చింది. ఆయన మత్స్యకారుడి వేషధారంలో వలా చేపలు బొట్టా పట్టుకుని కూడల నుంచి అసెంబ్లీ ప్రవేశ ద్వారం వరకు నడుచుకుంటూ వచ్చారు. ఆయన గురించి అందరూ ఆరాధించి చివరికి అధికార కూటమి ఎమ్మెల్యే అని తెలియడంతో ఎందుకు అలా వచ్చారని కనుక్కునే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, కానీ సంప్రదాయ మత్స్యకారుల జీవనం దుర్భరంగా ఉంది. వచ్చే 5 ఏళ్ళు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేందుకు ఇట్లా వచ్చాయని చెప్పారు. నిజమైనటువంటి మత్స్యకారుల తరపున రిప్రజెంటేషన్ అన్నటువంటిది కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగారు.